హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. నేను ఈరోజు మీకోసం బెంగళూరులో ఉన్న ఉసూరు సిటీ దగ్గరలో ఉన్న ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ దగ్గర జరిగిన రియల్ గోస్ట్ స్టోరీని తెచ్చాను. సో ఉసూరు సిటీ ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ బెంగళూరులో ఉండే చాలా మందికి తెలుసు. బెంగళూరులో ఉండే అత్యంత ఫేమస్ అయిన ఒక పెద్ద ఫ్లైఓవర్. అందరికీ ఇది ఒక ఫ్లైఓవర్ అని మాత్రమే తెలుసు. కానీ రాత్రి పడగానే అక్కడ కంటికి కనపడని ఎన్నో అమానుష శక్తులు తిరుగుతూ ఉంటాయి. చాలా మందికి ఈ ఫ్లైఓవర్ కింద హర్రర్ ఎక్స్పీరియన్స్ జరిగింది. అలాంటి హర్రర్ సంఘటన ఎక్స్పీరియన్స్ చేసిన మన సబ్స్క్రైబర్ ఒకతను మనకి ఈ స్టోరీని చెప్పాడు. దాన్ని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. రండి వీడియో చూసుకొని వద్దాం. సో బెంగళూరులో ఉన్న ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ కింద జరిగిన హర్రర్ ఎక్స్పీరియన్స్ చేసిన వ్యక్తి పేరు అనిల్. ఇంకా అనిల్ పుట్టింది పెరిగింది కూడా బెంగళూరులోనే. ఇంకా అనిల్ బెంగళూరులో ఉన్న ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. ఇక అనిల్ జీవితం గురించి చూసుకుంటే అందరిలాగానే చాలా సంతోషంగా గడిచిపోతూ ఉంటుంది. కానీ ఆ రోజు రాత్రి జరిగిన విషయం మాత్రం ఏ రోజు కూడా మర్చిపోను అని అనిల్ నాతో చెప్పాడు. సో ఆ రోజు పొద్దున్నే లేవగానే ఆఫీసులో పనిచేస్తూ ఉంటాడు అనిల్. సాయంత్రం సమయం 5:30-6 గంటల సమయం అవుతుంది. ఆ రోజు వర్షం కూడా కుండపోతగా కురుస్తుంది. అప్పుడే ఆఫీస్ని ముగించుకొని వద్దామనే సమయానికి అనిల్ వాళ్ళ బాస్ వస్తాడు. అనిల్, ఈ రోజు నీకు అర్జెంట్ పని ఉంది, దీన్ని ఎలాగైనా చేసి ముగించుకొని నువ్వు ఇంటికి వెళ్ళు అని అనిల్ వాళ్ళ బాస్ చెబుతాడు. సో బాస్ అలా చెప్పగానే ఏమీ చేయలేక ఆ రోజు నైటు అక్కడే ఉండి పని చేస్తూ ఉంటాడు అనిల్. అలా పని చేస్తూ రాత్రి సమయం 10 గంటలు అవుతుంది. సో అనిల్ ఓవర్ టైం డ్యూటీ చేసినందువల్ల కొంచెం అలసిపోయి అక్కడే నిద్రపోతాడు. ఆ రాత్రి అక్కడ అనిల్ ఒక్కడు మాత్రమే లేడు, అనిల్ వాళ్ళ బాస్ కూడా ఉన్నాడు. నిద్రలోకి జారుకున్న అనిల్ని వాళ్ళ బాస్ చూసి వచ్చి నిద్రలోంచి లేపుతాడు. లేపి అనిల్ని మొత్తం పని అయిపోయిందా అని అడుగుతాడు. దానికి అనిల్ అయిపోయింది సార్ అని చెబుతాడు. అవునా, అయితే మరి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడే ఎందుకు పడుకున్నావు అని అడుగుతాడు అనిల్ వాళ్ళ బాస్. అప్పుడు అనిల్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్దామా లేదా ఆఫీస్లోనే పడుకుందామా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే అప్పుడు రాత్రి సమయం 1 గంట దాటిపోయింది. ఇంకా అనిల్ వాళ్ళ ఇల్లు క్యాబ్ మీద వెళితే 15 నిమిషాల టైం పడుతుంది. అదే నడుచుకుంటూ వెళితే 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. అనిల్ చాలాసేపు ఆలోచించి ఇంటికి ఖచ్చితంగా వెళ్ళాలి అని ఆఫీస్ నుంచి బయటికి వస్తాడు. డైలీ అనిల్ బస్సులోనే ట్రావెల్ చేస్తూ ఉంటాడు. కానీ రాత్రి సమయంలో బస్సులు దొరకవు అని క్యాబ్ బుక్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ అది కూడా బుక్ అవ్వలేకపోతుంది. చివరికి అనిల్కి ఒకే ఒక్క చాయిస్ ఉంటుంది. అదేంటి అంటే నడుచుకుంటూ వెళ్ళడమే. సో ఇప్పుడు ఒక్కడినే నేను ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్ళాలా అని అడుగులు ముందుకు వేస్తూ ఉంటాడు అనిల్. అలా నడుచుకుంటూ చాలాసేపటి తర్వాత ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ దగ్గరకు వస్తాడు. అనిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే ఆ ఫ్లైఓవర్ దాటవలసి వస్తుంది. అలా ఆ రోజు రాత్రి ఫ్లైఓవర్ కింద రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే ఉన్నట్టుండి అక్కడ ఉన్న వీధి దీపాలు అన్నీ బ్లింక్ అవుతూ ఉంటాయి. దాన్ని చూసిన అనిల్కి కొంచెం భయం వేస్తుంది. అయినా సరే అతని పాటుకు అతను నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు. పోతే పోనీ కానీ అటు ఇటు ఎవరైనా ఉన్నారేమో అని చూస్తే ఒక నరమానవుడు కూడా అక్కడ కనిపించడు. అలా అనిల్ నడుచుకుంటూ వెళుతూ ఉంటే మెల్లగా ఎవరో అనిల్ని పిలిచినట్టు అనిపిస్తుంది. అప్పుడు అనిల్ అటు ఇటు అన్ని వైపులా చూస్తాడు. కానీ ఎక్కడ ఎవరు ఉండరు. మళ్ళీ కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఎవరు అతనిని పేరు పెట్టి పిలిచినట్టు వినిపిస్తుంది. అప్పుడు అనిల్ ఆ వాయిస్ ఎటు నుంచి వస్తుందో అటువైపు చూస్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. అప్పుడు అనిల్కి భయం ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. కొంచెం వేగంగా నడవటం స్టార్ట్ చేస్తాడు. అని ఉన్నట్టుండి అనిల్ వెనకాల ఎవరో లెఫ్ట్ నుండి రైట్ కి పాస్ అయినట్టు అనిపిస్తుంది. అనిల్ వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ ఎవరు ఉండరు. అనిల్ అతని తలని ముందు వైపు తిప్పి చూస్తే అతని చూసిన దృశ్యాన్ని ఈ రోజుకి కూడా మర్చిపోలేడు. అదేంటంటే అతని తలని ముందు వైపు చేయగానే ఒక 150-200 మీటర్ల దూరంలో ఎవరో ఒక ఆడమనిషి తెల్ల చీర కట్టుకొని జుట్టు విరబూసుకొని రోడ్డుని చాలా ఫాస్ట్గా దాటడం చూస్తాడు అనిల్. అది కూడా ఆ ఆకారం నడుచుకుంటూ వెళ్ళడం లేదు, గాలిలో తేలుతూ ఆ రోడ్డుని చాలా వేగంగా దాటుతూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసిన అనిల్కి హార్ట్ బీట్ ఎక్కువయ్యి చెమటలు పట్టేసి ఒళ్ళంతా తడిచిపోతుంది. ఏం చేయాలో అనిల్కి అర్థం కాక చాలా గట్టిగా అరిచి అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెడతాడు. కానీ అనిల్ అదృష్టం అనుకుంటా
ఆపోజిట్ సైడ్ నుంచి ఎవరో ఒకరు ఆటోని తీసుకుని వస్తారు. ఆ ఆటోకి అడ్డుపడి అనిల్, మీకు ఎక్స్ట్రా డబ్బులు అయినా పర్వాలేదు ఇస్తాను, నన్ను మా ఇంటి వద్ద డ్రాప్ చేయండి అని చాలా రిక్వెస్ట్ చేస్తాడు ఆ ఆటో డ్రైవర్కి. ఇది బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ కింద జరిగిన రియల్ గోస్ట్ ఎక్స్పీరియన్స్. దీనిని నాకు అనిల్ చెప్పే సమయంలో అతని గొంతులో భయం నాకు కనిపించింది. మీకు కూడా ఇలాంటి గోస్ట్ ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంటే నాకు చెప్పవచ్చు. దానిని నేను మీ ఛానల్లో అందరితో కలిసి షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో ఉన్న చిన్న స్టోరీ. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఇంకొక హర్రర్ స్టోరీతో మీ ముందుకి వస్తాను. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్.